అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సొసైటీ పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్ముకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. నీరుగట్టువారిపల్లికి చెందినటువంటి రామచంద్ర అనే వ్యక్తి సొసైటీ పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని సిపిఐ నాయకులు ఆరోపణ చేశారు. కబ్జాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్ పాల్గొన్నారు. పంచాయతీ వెలుగు స్కూల్ బ్యాక్ సైడ్ సొసైటీ రామచంద్ర అనేటువంటి ఒక వ్యక్తి సొసైటీ పేరుతో మాకు 10 పట్టాలు ఇచ్చారు, 20 పట్టాలు ఇచ్చారు, ఇది 10 సంవత్సరాల క్రితమే ఇచ్చారని రోజువారీ గునాదులు ఏర్పాటు చేసుకోవడం, ఆ గునాదుల్ని అమాయక ప్రజలకి లక్షల రూపాయలకు అమ్మేటువంటి ఒక రియల్ ఎస్టేట్ దందా ప్రారంభమైంది. ఇది గతంలో మదనపల్లి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా కొద్ది రోజులు ఆ పనులను ఆపిపెట్టి ఈరోజు మళ్ళా కూడా పనులు ప్రారంభమయ్యాయి. ఇవన్నిటికి కూడా చిన్న చిన్న రూములు వేసుకుని వాటికి మీటర్లు తెచ్చుకున్నారు, కరెంటు మీటర్లు తెచ్చుకొని ఇవాళ అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. దీనిపైన రెవెన్యూ యంత్రాంగం కానీ మదనపల్లి సబ్ కలెక్టర్ గారు కానీ స్పందించాలి. వీరికి ఏమి సొసైటీ ఉంది, ఈ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, ఏ అర్హత ఉందని వీళ్ళకి ఈ పట్టాలు ఇచ్చారో బయట తేలాలి. ఈయన సొసైటీ పేరుతో పెట్టుకుని మదనపల్లిలో ఈ ప్రాంతంలో దాదాపు వందల సంఖ్యలో ఇవాళ ఇంటి స్థలాలను కబ్జా చేసుకుని లక్షల రూపాయలకి వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ దందాన్ని ఈ ప్రాంతంలో నడుపుతున్నారనేది సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం. దీనిపైన ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి దీనిపైన ఉన్నటువంటి పట్టాలేంటి, ఒకవేళ పట్టా ఇస్తే 10 సంవత్సరాల క్రితం పట్టా ఇస్తే 10 సంవత్సరాల వరకు ఎందుకు కట్టలేదు, మరి పట్టా ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, 6 నెలల వ్యాలిడిటీ ఉండేటువంటి పట్టాని దొంగ పట్టాలని క్రియేట్ చేసుకోవడం, ఈ ప్రాంతమే కాకుండా ఈ కోలబైలు పంచాయతీ అంతా కూడా ఫేక్ పట్టాలు ఇవాళ విలయ తాండవం ఆడుతున్నాయి. ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూడా ఈ ఫేక్ పట్టాలను పెట్టుకోవడం, కోర్టులో వేయడం, రెవెన్యూ ఆఫీసర్ని రానియకుండా అడ్డుపెట్టి వ్యాపారం చేసి అమాయక ప్రజలపైన లక్షల రూపాయలు గుంజుకుంటూ ఈ లిటికేషన్ ఉన్నటువంటి భూములంతా కూడా వాళ్ళకి అమ్మడం, ఈ వీటి చుట్టూనే ఇవాళ క్రైమ్ జరుగుతుంది, మర్డర్లు జరుగుతున్నాయి. ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో వచ్చేటువంటి సమస్యలు ఇలాంటి ఇల్లీగల్ రెవెన్యూ సమస్యలే పోలీస్ స్టేషన్లకు వస్తున్నాయి. దీనివల్ల పోలీస్ స్టేషన్లో కూడా అడుతుంది. దీన్ని డిఎస్పీ గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ముగ్గురు కలిసి దీనిపైన ఒక పరిశీలన చేసి ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు బట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మదనపల్లి మండలం కోలబైలు పంచాయతీ వెలిగి స్కూల్ వెనక ఉన్నటువంటి స్థలాలు ప్రభుత్వ స్థలాలు గతంలో వీటిని కబ్జాలైనాయి. ఎవరైతే కబ్జాదారులు వీటిని అమ్మకాలు పెట్టారో ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు తీసుకొని చిన్న రూమ్ వేసేది, రేకులు వేసేది, దానికి మీటర్ తీసుకొని ఇది మాది అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వ స్థలాలు దాదాపు కోట్లు విలువ చేసే స్థలాలు కబ్జాలు అవుతున్నాయి. వీటిపైన చర్యలు తీసుకోవాలని గతంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా రెవెన్యూ వాళ్ళు వీటినన్నింటినీ తీసేస్తాం, కూల్చేస్తాం, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామంటున్నారు. కానీ కోర్టులో ఉన్నాయి, ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి. వెంటనే తహసీల్దార్ గారు, విఆర్ఓ గారు వెంటనే వీటిని స్వాధీనం చేసుకొని కోర్టులో ఉంటే నోటీస్ బోర్డు ఒకటి అంటించి పనులు జరగకుండా ప్రభుత్వ స్థలాలను కాపాడి భావితరాలకు అందించినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా కోలబైలు పంచాయతీలో దాదాపు ప్రభుత్వ స్థలాలు కొన్ని వందల ఎకరాలు ఉండేవి, ఇప్పటికి ఏమీ లేకుండా పోయినాయి. రేపొద్దునే స్కూల్స్ కానీ లేదంటే కమ్యూనల్ పర్పస్ కానీ ఏమీ లేకుండా పోతున్నాయి. రోజు రోజుకు అంచరించబోతున్నాయి. దీంట్లో మొత్తం కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని బూసిగా చూపించి ఎక్కడికక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.